భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకారం ఆగ్నేయ అరేబియా, లక్షద్వీప్ని ఆనుకొని ఓ తుఫాను తరహా వాతావరణం ఉంది. ఇది దక్షిణ కర్ణాటక వరకు విస్తరించి ఉంది. దీనివల్ల ఇవాల్టి శుక్రవారం నుంచి 5 రోజుల పాటు దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ, లక్షద్వీప్కి తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ రాయలసీమకు మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. అలాగే కోస్తా, ఉత్తరాంధ్ర, తెలంగాణపైకి పలుచని మేఘాలు వస్తాయి. అయితే వర్షం పడే అవకాశాలు ఎక్కడా లేవు. గాలుల వేగాన్ని చూస్తే బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 27 కిలోమీటర్లతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో గంటకు 8 నుంచి 22 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 7 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మొత్తంగా ఇవాళ రాయలసీమలో చల్లదనం ఎక్కువగా ఉంటుంది. గాలుల వేగం కూడా అక్కడే ఎక్కువగా ఉంటుంది. తీర ప్రాంతాల్లో ఎండ ఉన్నా చల్లని గాలులు కూడా బాగా వీస్తాయి. తెలంగాణలో ఎండ వాతావరణమే ఉన్నా రాత్రిళ్ళు చలి బాగా పెరుగుతోంది. ఈ ప్రమాదకర చల్లగాలులు తగలకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.